హైదరాబాద్లో ఇతను చేసిన పాపాలన్నీ కూడా రోడ్డెక్కేసినాయి. ఇతను ఎవరెవరి దగ్గర అయితే అపార్ట్మెంట్లు విల్లాలు ఇస్తామని చెప్పని డబ్బులు వసూలు చేశాడో కోట్లు వందల కోట్ల రూపాయలు, వాళ్ళందరూ బజార్కి ఎక్కి ఇతన్ని జుట్టు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. పైలా పచ్చిస్గా అంటే ఎంత ప్రకృతి వ్యతిరేకంగా అంటే పేకాట తప్పితే ఏ ఆట ఆడనటువంటి కేసినేని చిన్నిని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మరి ఏ ఆట పేకాట తప్పితే ఇంకొక ఆట రాదని చెప్తున్నారు జనం. మరి పేకాట బాగా ఆడుతున్నారని ఒలింపిక్ అసోసియేషన్ ఇచ్చినట్టు. అంటే ప్రకృతికి వ్యతిరేకంగా సమాజానికి అంటే సమాజం ఓరవలేనట్టుగా ప్రవర్తిస్తే మనిషి ఇట్లాగా ఉంటుంది. దానికి తోడు మా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి జోలికొచ్చో పతనం ప్రారంభమైంది. దీని వెనకాల ఎవడెవడు ఉంటే అది చిన్నీతో పాటుగా ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పతనం ప్రారంభమైనట్టు అనేది ఈ సంకేతాలు.